మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇటు చూడండి, అప్పుడు అనందరూ కూడా కొంచెం గట్టిగా, మీకు అవన్నీ అనుగ్రహింపబడును. గమనించండి, ఈ మే మాసం ఈ 2వ ఆదివారం ప్రభు ఇక్కడ కూర్చున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకన్నీ నేను అనుగ్రహించబోతున్నాను. ఈ నెలలో మీ అవసరతలను దేవుడు తీర్చబోతున్నాడు. కుడి చేయి పైకెత్తి ఆమేన్ చెప్పండి. మీ అక్కరలను దేవుడు తీర్చబోతున్నాడు. మీ కుటుంబ అవసరతలను ప్రభు తీర్చబోతున్నాడు. మేళ్ళు చేత దేవుడు తృప్తిపరచునుగాక. నేను మీకన్నీ అనుగ్రహించెదను అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కాబట్టి ఈ మే నెలలో, ఈ మే మాసంలో ఆయన అనేక విషయాలలో దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రతి కుటుంబానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఈ పరిచర్య కూడా దేవుడు తన హస్తము చాపబోతున్నాడు. సమస్తము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఏదైతే మీరు అడుగుతున్నారో దానిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. మీ పిల్లలకు అనుగ్రహించునుగాక. అయితే ఆ పై మాట రాయబడింది చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని. ఇప్పుడు మొదట చేయవలసిన పనులు ఉన్నాయి. మొదట మనం చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ మొదట చేయవలసిన పనులు 3 విషయాలు ఈరోజు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, అప్పుడు ఫోన్లలో ఆడొద్దు. ఫోన్లు తీసి లోపల పెట్టండి. యవన పిల్లలు ఫోన్లు లోపల పెట్టండి, సైలెంట్లో పెట్టండి. అది ఇంకా నా వైపు చూస్తూ వినాలి, మీ తల కింద పెట్టకూడదు. అప్పుడు అవన్నీ మీకు, చూడండి, అవన్నీ అనుగ్రహిస్తాను అన్నాడు కదా. అవన్నీ అనుగ్రహిస్తాను డైరెక్ట్గా అనకుండా దాని ముందు ఒక మాట పెట్టినాడు. అప్పుడు ఏంటయ్యా అప్పుడు అని అంటే, మొదట నీవు చెయ్యవలసిన పనులు. నీవు చెయ్యవలసిన పనులు మొదట నువ్వు చేయగలిగితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. సరే, పైన ఇప్పుడు రాసిన మాటను మనం ఆలకిద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలంట? మొదట గమనించండి, యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, మారు మనస్సు పొంది ఉన్నాం, దేవుని సన్నిధికి నడిపించబడుతున్నాం, ఆత్మలో వర్ధిల్లుతున్నాం. ఏమండి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందున్నాం. మనం అందరము ఈరోజు బలలో చేయవేయబోతున్నాం. మనకు మన అవసరతలన్నీ తీర్చబడాలనేదే ప్రతి మనిషి, ప్రతి మానవుడుకున్న కోరిక. మనం అందరం కోరుకునేది ఏంటంటే, ప్రభా నా అవసరతలు తీర్చబడాలి, నా అక్కరలు తీర్చబడాలి, నా పరిస్థితులు మారాలి. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, నీ అక్కరలు, నీ అవసరతలను, ప్రతి అవసరతలను నేను తీరుస్తాను. కానీ మొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా రాజ్యమును మొదట నీవు వెతుకు, నా నీతిని మొదట నీవు వెతుకు. అందుకనే గాయు అనే ఒక సేవకుడికి, పరిచారకుడికి దైవజనుడు ఒక ఉత్తరము రాస్తూ అంటాడు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉన్నావు అనే సంగతి విని నేను సంతోషిస్తున్నాను అన్నాడు దైవజనుడు. అంటే అర్థం ఏంటి? అన్ని విషయాలలో వర్ధిల్లిన వాడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావు అనుకుంటా, ఆత్మలో వర్ధిల్లుచున్నవాడా అన్ని విషయాలలో. ఇప్పుడు మన అవసరతలన్నీ కూడా తీర్చబడాలని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మొదట నీవు నా రాజ్యమును వెతుకు, మొదట నీ భక్తిని సరి చేసుకో, మొదట నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో, మొదట నీ విశ్వాస జీవితాన్ని సరి చేసుకో, మొదట
ప్రార్థనలో నువ్వు ఎదిగించబడు, మొదట నా సన్నిధిలో నీవు కనబడు, మొదట భక్తిలో నువ్వు ఎదుగు, మొదట పరిశుద్ధతలో నీవు ఎదుగు. ఇవన్నీ నువ్వు చేయగలిగితే అవన్నీ నేను నీకు అనుగ్రహించేదను అని అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవన్నీ కావాలి అని కోరుతున్నా నీవు. ఇప్పుడు ప్రభు నీకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, మొదట నన్ను వెతుకు, మొదట నా రాజ్యమును వెతుకు, మొదట నా నీతిని వెతుకు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నీ అవసరతలు తీర్చబడాలని, నీ అక్కర్లు తీర్చబడాలని కోరుతున్న నీవు ఎంతసేపు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావు? ఎంతసేపు దేవుని మందిరములో గడపగలుగుతున్నావు? దేవుని ఆలయములో నువ్వు చేసే ప్రార్థన ఏంటి? దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు నడుస్తున్న విధానం ఏంటి? ఒకసారి ఆలోచన చేయి. నా అవసరతలు తీర్చబడాలనే కోరిక మంచిదే. ఏమండి, ఇల్లు కట్టుకోకూడదని నన్ను ఇల్లు కట్టుకోవాలి, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఉద్యోగము చేయాలి, వ్యాపారము చేయాలి, సంపాదించాలి, నువ్వు ధనవంతుడు అవ్వాలి, దీంట్లో తప్పేమీ లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, వీటన్నిటికంటే ముందు నా రాజ్యమును వెతుకు, నా నీతిని వెతుకు. ఈరోజు భక్తి జీవితంలో వెనకకు వెళ్ళిపోతూ, ఆత్మీయతలో వెనకకు వెళ్ళిపోతూ ప్రార్థన